గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారంటే అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా ముందుగా మీ అందరికి మళ్ళొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి శ్రీరామనవమి ఎంతో బాగా చేసుకున్నారు అనుకుంటున్నానండి. నాకైతే శ్రీరామనవమి అంటే చాలా చాలా ఇష్టం అండి. పర్సనల్ గా శ్రీరామనవమి అనేటప్పటికి చిన్నప్పుడు జరిగిన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అనమాట. ఆ రేడియోల్లో సీతారాముల కళ్యాణోత్సవాన్ని, ముఖ్యంగా భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని వ్యాఖ్యాత వివరిస్తూ ఉంటే, వర్ణిస్తూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేదో, కళ్ళకు కట్టినట్టుగా ఉండేదండి. భద్రాచలంలోనే కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తున్నామా అన్నంత సుందరంగా, ముగ్ధ మనోహరంగా వర్ణిస్తూ ఉండేవారు వ్యాఖ్యాత. చాలా బాగుండేది. తర్వాత టీవీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తున్నప్పుడు చాలా పరవశానికి లోనే ఇవ్వాలం. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే గనుక మా ఇంటి శ్రీరామనవమి పూజ ఎలా జరిగింది, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కుటుంబ సభ్యులతో అనే విశేషాలని షేర్ చేస్తున్నానండి వీడియోలో. ముందుగా నేను ఇల్లంతా చిమ్ముకొని చక్కగా క్లీన్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా ముగ్గులు పెట్టుకుంటున్నారండి. వాకిట్లో ఇంత సింపుల్ గా చిన్నగా ముగ్గు పెట్టుకోవడం జరిగింది అనమాట. పైన కూడా కంప్లీట్ చేస్తాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి ప్రసాదం పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పానకం ప్రిపరేషన్ కి వెళ్ళిపోదు. అయితే పానకం తయారీకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుని దాంట్లో 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి, 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. తర్వాత తులసాకుల్ని జస్ట్ అట్లా 3-4 ఆకుల్ని చిన్నగా తుంచుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీని ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుందండి. పానకానికి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం ఫస్ట్. తర్వాత మనము పానకాన్ని సేవిస్తాం కదండి. శ్రీరామనవమికి పానకం తాగడం ఎంత మధురంగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. బయట వేసవి తాపానికి ఈ చల్లని పానకం తాగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. పానకంతో పాటు చలిమిడి వడపప్పు, ఈ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్. శ్రీరామనవమి అంటేనే మనకి ఈ పానకము. ఇంకా పానకం తయారీ అయిపోయిందండి. పానకంలో తీపి కూడా ఎవరికి వారు తాగే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పానకం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చలిమిడి కూడా చేసేసుకున్నానండి. వరిపిండిలో బెల్లం వేసుకుని కొంచెం ఇలాచి పొడి, నెయ్యి వేసుకుని చక్కగా ఈ విధంగా చేసేసుకుని పక్క పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం పరమాన్నం చేస్తున్నానండి. నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా పాలు కూడా మరిగించేసుకున్నానండి. తర్వాత 1/2 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యము, ఈ 3 తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్లో 4 విజిల్స్ వేపించేసుకున్నాను. ఇంకా అన్నిటిని అసెంబుల్ చేసేస్తున్నానండి. మరిగిన పాలలో ఉడికించుకున్నటువంటి పప్పు బియ్యాల మిశ్రమం వేసేసుకున్నానంటే అది 1 నిమిషం ఉడికిన తర్వాత దాంట్లో ఇలాచి పొడి, చిటికెడు ఉప్పు, మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ విత్ నెయ్యి యాడ్ చేసేసుకుని కింద స్టవ్ ఆఫ్ చేసి తీపి